ఆధ్యాత్మికతకు సరికొత్త రూపం ఇస్తూ దాతృత్వంలో ఉన్నత శిఖరాన ఉన్న వేమిరెడ్డి దంపతులు మరో గొప్ప కార్యానికి శ్రీకారం చుట్టారు. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారు వెలిసిన కొండబిట్రగుంట ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి కోనేరు పునరుద్ధరణకు తమ వంతుగా 2.10 కోట్ల విరాళం అందజేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆధ్యాత్మిక ఆనందాల నడుమ కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డితో కలిసి ఆదివారం కోనేరు శంకుస్థాపన కార్యక్రమంలో నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే టీటీడీ బోర్డు మెంబర్ శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి దంపతులు పాల్గొని శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో కావలి ఏఎంసీ చైర్పర్సన్ పోతుగంటి అలేఖ్య, ఆలయ ఈవో, ఇతర అధికారులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ₹1,00,000 మన గుడికి ఇవ్వడం జరిగింది. నిజంగా యువకుడిని మనం అభినందించాలి. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని ఇంకా కూడా భక్తులందరూ కూడా, ఎందుకంటే మానసిక ప్రశాంతత అనేది వచ్చేది ఒక గుడిలోనే. జీవితంలో ఎన్నో కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు అన్నిటి చవి చూసినా మానసిక ప్రశాంతతకు చేదతీరేది ఒక గుడే. ఆ కోవిలను మనం ఎంత ప్రశాంతంగా ఉంచుకుంటే అంత ఆనందాన్ని, అంత మనశ్శాంతిని ఇచ్చేది ఒక గుడి. కాబట్టి ఆ గుడికి దాతృత్వం ఇచ్చినటువంటి కృష్ణాని ప్రత్యేకంగా అభినందిస్తూ వారిని స్ఫూర్తిగా తీసుకొని ఇంకా మరి యొక్క దాతలు ఎండోమెంట్కి దానం చేయాల్సిందిగా కోరుతూ ఉన్నా. థ్యాంక్ యూ. వెంకటేశ్వర స్వామి గుడికి రావడం, ఈరోజు దర్శించుకోవడం, ఈ కోనేరు కార్యక్రమానికి శంకుస్థాపనకి రావడం, అంటే కాంపౌండ్ వాళ్ళు కూడా శంకుస్థాపనకి రావడం, మమ్మల్ని కృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే గారు పిలవడం, కృష్ణారెడ్డి గారు ఇప్పుడే చెప్పిన ఫిగర్లు వింటుంటే దీనికి ఎంత కష్టపడి ఉంటే 15 కోట్లు ఈ రోజుల్లో ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో సమకూర్చాడంటే చాలా గొప్ప వ్యక్తి. మీ అందరూ కావలి వాసులు నమో ప్రసన్న వెంకటేశ్వరాయ నమః. బెల్లకోట క్షేత్రం కొండబిట్రగుంట ఈ రోజున గౌరవనీయులు పెద్దలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, పార్లమెంటు సభ్యులు, కోవూరు ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు ఈ రోజున ఈ బెల్లకోట క్షేత్రంలోని ప్రసన్న వెంకటేశ్వర స్వామి సన్నిధిలో కాంపౌండ్ వాళ్ళకి ₹1,60,00,000 ప్రభుత్వ నిధులతో నిర్మించబోతున్నటువంటి కాంపౌండ్ వాళ్ళు శంకుస్థాపన నిమిత్తం, అదేవిధంగా ఈ రోజున వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, ప్రశాంత్ రెడ్డి గారి దంపతులు ఇద్దరు కూడా ఈరోజు ఈ పుష్కరణికి, ఈ కోనేరు నిర్మాణానికి దాతృత్వం ఇస్తూ ఈరోజు సుమారు ఈ గుడిని, ఈ కోనేరు నిర్మాణానికి అయ్యేటువంటి మొత్తం ఖర్చుని ₹2,10,00,000 ఖర్చు అవుతుందని అంచనా వేయడం జరిగింది. దానిని వాళ్ళ కైంకర్యంతో వాళ్ళు ఈ రోజున శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఇక్కడికి రావటం, కావలి నియోజకవర్గ ప్రజలకి, నెల్లూరు జిల్లా ప్రజానీకానికి అందరూ కూడా, వెంకటేశ్వర స్వామి భక్తులందరూ కూడా ఒక శుభ పరిణామంగా భావిస్తున్నాం. మన కావలి ఈ రోజున ఉన్నటువంటి దేవాలయాల్లో పెద్ద దేవాలయం ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయం. ఎన్నో సంవత్సరాలుగా 23 ఎకరాల భూమి ఉన్నప్పటికీ కూడా నిరుపయోగమైనటువంటి పరిస్థితులు. దీంట్లో ఎండోమెంట్ నిధుల నుంచి ఈరోజు ₹1,60,00,000 నిధులు మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా వీరు దంపతులు ఇద్దరు కూడా ₹2,10,00,000 కోనేరు నిర్మాణానికి ఈరోజు పూనుకోవడం జరిగింది. ఎండోమెంట్ మంత్రి వాళ్ళు ఆనం రామనారెడ్డి గారు మన జిల్లా వాస్తవులు కాబట్టి ఈరోజు ఈ గుడికి ఆయన కూడా చేయాలనే ఆలోచనతో ఈరోజు ₹2,00,00,000 ఈరోజు ధ్యాన మందిరానికి ఇచ్చారు, అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్కి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా బచ్చు వీరకుమార్ అనేటువంటి కృష్ణకుమార్ అనే ఆయన అమెరికా వాస్తవుడు, మన ప్రాంతం మీద ఎనలేని ప్రేమను పెంచుకున్నటువంటి వ్యక్తి. ఈ రోజున ఆయన ఇప్పటికే వెంకటేశ్వర స్వామి సన్నిధిలో అన్నదాన సత్రాన్ని ₹80,00,000 నిర్మాణం చేస్తున్నారు. మరలా కూడా పరమటి వైపున గాలి గోపురాన్ని ₹2 కోట్ల ఖర్చు అవుతుందంటే దాన్ని కూడా ఆయన దాతృత్వంతో ఈరోజు నిర్మించబోతున్నాం. ఆయన వస్తే ఆయన చేతే శంకుస్థాపన చేపించాలని ఈరోజు ఎప్పుడో చౌళరాజుల కాలంలో నిర్మించిన ఈ బిట్రగుంట వెంకటేశ్వర స్వామి దేవాలయానికి కావ్య కృష్ణారెడ్డి గారి ద్వారా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, నేను ఇంత అద్భుతమైన స్వామికి ఈ కోనేరు నిర్మించి ఇవ్వడం మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాము. భగవంతుడు మాకు కల్పించిన అదృష్టంగా భావిస్తున్నాను. నేను ఈ గుడికి ఎప్పటి నుంచో నేను రావాలనుకున్నాను, కానీ రాలేకపోయాను. ఈరోజు
ఈ కోనేరు శంకుస్థాపనకి రావడం, అందులో టిటిడి ట్రస్ట్ బోర్డుగా మెంబర్గా ఉండి ఇక్కడికి వచ్చి ఈ శంకుస్థాపన చేయడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది. స్వామివారు ఇక్కడ జిల్లా ప్రజలకి అలాగే రాష్ట్ర ప్రజలకి, ఎందుకంటే ఈ వెంకటేశ్వర స్వామిని మనం రెండో తిరుమలగా కూడా చెప్పుకుంటుంటాం. ఇక్కడ స్వామివారు ఇక్కడ వెలిసారని చెప్పి, అలాగే ఇక్కడ ఒక ప్రత్యేకతగా ఉంది. శంకు చక్రం తిరుమలలో ఉన్నట్టు కాకుండా ఇక్కడ వేరే ఉల్టాగా ఉంటాయని చెప్పి చెప్పడం జరిగింది. అటువంటి వెంకటేశ్వర స్వామికి ఇక్కడికి వచ్చి మేము ఇది చేసే అదృష్టం, భాగ్యం మాకు కల్పించినందుకు కృష్ణారెడ్డి గారికి మరోసారి అభినందనలు తెలుపుతూ, ఈ గుడిని ఆయన ఎమ్మెల్యే అయినాక 14 నెలల్లోనే గుడి కోసం ఇంత శ్రమపడి, ఇంత ఆల్మోస్ట్ ఇప్పుడు చెప్పింది ఆయన 14 కోట్ల దాకా చెప్పారు. అందులో మా టీటీడీ 15 కోట్ల దాకా చెప్పారు. అందులో మా టీటీడీ పాలక మండలి కూడా 2 కోట్ల చిల్లర మా చైర్మన్ గారు, ఈఓ గారు తరఫున ఇవ్వడం కూడా జరిగిందన్నారు. ఎండోమెంట్ మినిస్టర్ గారి ద్వారా కూడా తెచ్చుకున్నానని చెప్పారు. కృష్ణారెడ్డి గారు ఎవరిని వదలలేదు, అందరి దగ్గర తెచ్చి స్వామికి సేవ చేసుకుంటున్నందుకు ఆ స్వామి కరుణా కటాక్షాలు ఆయన మీద, కావలి ప్రజల, నియోజకవర్గ ప్రజల మీద, అదేవిధంగా జిల్లా వాసుల మీద, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి మీద, అలాగే మా ఇద్దరి మీద కూడా ఉండాలని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పేద పాఠశాల నేను చైర్మన్ గారితో, అదేవిధంగా ఈఓ గారితో ఒకసారి మాట్లాడి తర్వాత చర్చించి తర్వాత నేను మాటిస్తాను. ఇది నేను మాట ఇవ్వడం కాదు, వాళ్ళతో మాట్లాడి మాటిస్తాను. ఈ మాట